రైట్. మెయిన్ రైతు భరోసా గురించే రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ రేపు ఛానళ్ళల్లా రైతు భరోసా అంశం గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించకపోయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం రైతు భరోసా మీద అని చెప్పేసి హెడ్డింగ్లు పెడితే అవి లక్షల లక్షల వ్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే రైతులు రైతు భరోసా కోసం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే కారడ్డంగా ఎటకారంగా మనం ఒక షార్ట్ చేసినాం, మొన్న ఒక వీడియో చేసినాం. ఏంటంటే ఈ నెల 29, 30, 31 తారీఖులలో రైతుల ఖాతాలల్లో రైతు భరోసా పైసలు వేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిండు అని చెప్పేసి. రైట్. రేవంత్ రెడ్డి ఏ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా దాటవేస్తూ ఉన్నాడు. మరి ఇది 29, ఈ 29, ఈ 30, ఈ 31 లేకపోతే వచ్చే నెల 29, 29, 30, 31 తెలియదు. కానీ మొత్తం మీద కారడ్డంగా ఒక వీడియో అయితే చేసినాం మనం. వాళ్ళు ఏం చేసిర్రు, నాకు మొట్టికాయలు వేస్తారు చూసేటోళ్ళు. నాకు తెలుసు ఫిబ్రవరిలో 28 ఉంటాయి, లీప్ సంవత్సరం అయితే 29 రోజులు ఉంటాయి, ఫిబ్రవరిలో ఎప్పుడైనా 28 రోజులే ఉంటాయని తెలుసు, 29, 30, 31 ఉండదని తెలుసు. కాకపోతే రేవంత్ అన్న ఇట్లాంటివి చూసైనా రైతుల పైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారు, రైతులకు రైతు భరోసా పైసలు వేస్తారు అని చెప్పేసి ఆలోచనతోనే ఆ షాట్ చేసుడు జరిగింది. రైట్. మొత్తం మీద నన్ను తిడుతూ ఉన్నారు. నాకు తెలుసు రైతు ఈ ఫిబ్రవరిలో 30, 29 ఈ తారీఖులు ఉండేయని నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డికి బుద్ధి లెక్క చెప్పింది, నీకు బుద్ధి లేదా అక్క అని చెప్పేసి నన్ను తిట్టబట్టిర్రు. నేను మీకోసమే ఆ వీడియో చేసిన, రైతన్నల కోసం ఈ వీడియో చేసిన. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ మనం ఎంఆర్ మీడియా తెలంగాణలో ఏమాయే రైతు భరోసా ఎటువాయే నీ టింగు టింగు అని చెప్పేసి ఒక వీడియో చేసినాం. ఆ వీడియోకి గాను రైతులు ఏ విధంగా అభిప్రాయపడతా ఉన్నారు, రైతులు కొంతమంది కింద కామెంట్లు పెట్టిర్రు. అసలు రైతు భరోసా కావాలనుకుంటుర్రా లేకపోతే వద్దనుకుంటుర్రా, రైతు భరోసా ఇస్తే మంచిగానా లేకపోతే ఇవ్వకపోతే మంచిగానా అనేది కొన్ని కామెంట్లు పెట్టిండ్రు. రైట్. ఇక ఆ కామెంట్లలో ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది ఒకసారి మనం చదువుకుందాం. రైతు భరోసా వీడియో పైన ఏ విధమైన కామెంట్లు పెట్టిర్రు, ఏం కథ అనేది ఒకసారి మనం అది చదువుకుందాం, కామెంట్స్ చదువుకుందాం. రైట్. ఇగో ఈ వీడియోకు ఏమేం కామెంట్లు పెట్టిర్రు, ఏం కథ, అసలు రైతు భరోసా కావాలనుకుంటుర్రా లేకపోతే ఏమనుకుంటుర్రు. కొంతమంది అంటుర్రు అసలు రైతులు రైతు భరోసా గురించి అడుగుతూనే లేరు, మీకంత ఆపచ్చని ఎందుకు, మీకు అంతగానం ఆగం ఎందుకు, అసలు రైతులకు రైతు భరోసా అవసరమే లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది రైతు భరోసాకు సంబంధించిన వీడియో, మనం చేసిన వీడియో, మన ఎంఆర్ మీడియా తెలంగాణలో చేసిన వీడియో. రైట్. ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ వీడియో గురించి కామెంట్లల్లో ఏమేం తెలియజేసిర్రు, ఇదేమో స్ట్రక్ కాబట్టి. రైట్. ఇక్కడ కొన్ని పేర్లు కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు. రైతు భరోసాకు సంబంధించిన కామెంట్లు ఇవి. ఇంకా 2.5 సంవత్సరాలు ఈ చెప్పుకుంటూ కాలం గడిపేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఒక అన్న పెట్టిండు. వాని బొంద రైట్ కొంచెము ఇక వాని బొంద మీద పెట్టుకున్నాడు అని చెప్పేసి ఓగలు, మా కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, మాకు రైతు బంధు ఎప్పుడేస్తాడు, ప్రజలు కోరుతున్నారు అని చెప్పేసి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టు నీ కథ తెలుస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది ఇట్లా కామెంట్స్ పెట్టుకుంటూ పోతా ఉన్నారు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి సర్కారుకు మంచిగా పెట్టుకుంటూ పోతా ఉన్నారు. అసలు రైతు బంధు నిన్ను ఎవరు అడిగిర్రు, ఏం కథ, నువ్వు రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంతమంది మాట్లాడితే, అసలు రైతు బంధు గురించి వాళ్ళే కింద తిట్టుకుంటా ఉన్నారు. రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నీకేం తెలుసు రైతు భరోసా గురించి అని చెప్పేసి. రైట్. ఏమయ్యో రేవంత్ టింగో టింగు పాడేనా రైతు బంధు రాబంధు అని చెప్పేసి ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మొన్ననే 17 తారీఖు నాడు రైతు భరోసా పైసలు వేసి ఇవాళ 23 తారీఖు. మరి 17 తారీఖు నుంచి రైతు భరోసా పైసలు పడేది ఉండే రైతుల ఖాతాలలో, ఇంతవరకు రైతు భరోసా పైసలు పడలే. రైతు భరోసా పైసలు 17 తారీఖు నుంచే వేస్తాము, 9,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టినాము, అవి రైతుల కోసమే పెట్టినాము అని చెప్పేసి లీకులు ఇచ్చుకున్నారు అనుబంధ సంస్థలల్లా. మరి ఇలా లీకుడు వార్తలన్నీ ఆడబోయినాయి, పేకుడు వార్తలన్నీ పేడు వార్తలన్నీ రాపించుకున్నారు కదా. మరి ఇలా పేకుడు వార్తలన్నీ ఆడబోయినాయి. ఇలా 23 తారీఖు ప్రకటించైనా 6 రోజుల టైం అయితే ఉన్నది. రైట్. 23 తారీఖు ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇలా మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ సమావేశంలో మరి నిర్ణయం తీసుకుంటారా లేదా తెలియదు. కానీ మొత్తం మీద రైతు భరోసా మీద లీకులు వార్తలు ఇచ్చుకుంటారు, రైతులకు ఆశలు చిగురించేటట్టే చేసిండ్రు.
పాపం రైతు భరోసా గురించి రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఎలా రైట్. 27 గుంటలకే రైతు బంధు వల్లేదని చెప్పేసి గంటకు 3 సార్లు ఓపెన్ కరెంటు. ఇది కాంగ్రెస్ వారి నాయకత్వం. మా కేసీఆర్ ఉన్నప్పుడు 1 సెకండ్ కాదు కదా, మినిట్ సెకండ్ కూడా కరెంటు పోలేదని చెప్పేసి రైతులకు కరెంటు రావట్లేదట. కరెంటు మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కరెంటు మీద గోసపడతా ఉన్నారు రైతులు. అప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది, ఇలా 12 గంటలు 6 గంటలు కూడా కరెంట్ వస్తలేదు. ఇంకేం రాసుకొస్తారు? మొన్న పత్రికలో మనం చదివితీం కదా, ఏమని రాసుకొచ్చిండ్రు? వ్యవసాయం సాగు విస్తీర్ణం పెరిగింది, అందుకే కరెంటు కోతలు ఏర్పడతా ఉన్నాయి, ఇప్పటికే కరెంటు కటకట అని చెప్పేసి వార్తలు రాసుకొచ్చిర్రు. రైట్. ఎండాకాలం రానే లేదు, ఎండాకాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నది. శివరాత్రి మొన్న చలికాలం అయిపోయింది. ఎండాకాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పటికే కరెంటు కోతలు ఉన్నాయి, ఘోరమైన కరెంటు కోతలు ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోర్రి. ఇప్పుడు ఇట్లా చదవంగా కూడా కరెంటు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోతే మళ్ళీ ఎప్పటిదాకానో రావట్లేదు కరెంటు, ఆ పరిస్థితి ఉన్నది. రైట్. ఇక రైతు భరోసా రాలేదు, మొన్నటి వానాకాలం ఖరీఫ్ బోనస్ రాలేదు మేడం అని చెప్పేసి. ఎందుకు వస్తుంది బోనస్? వాళ్ళకు వేరు దానికి పైసలు ఉంటాయి. రైతులకు రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు పైసలు ఉండయి, ప్రకటించిన బోనస్ హామీని కూడా ఇచ్చేందుకు పైసలు ఉండయి. 500 రూపాయల బోనస్, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ క్వింటాల్కి అని చెప్పేసి ప్రకటించారు. కనీసం అవి కూడా పడని పరిస్థితి, అవి కూడా పడతలేవట. రైట్. రైతు భరోసా టిక్కెటింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మోగుతుంది అని చెప్పేసి పెట్టిరు. ఇక రైతు భరోసా ఎప్పుడు వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అట. టింగు లేదు, ఏం లేదు మేడం, అంత మాయా ప్రభుత్వం అని చెప్పేసి పెడతా ఉన్నారు. రైతులను మోసం చేస్తూ ఉన్నారు రాష్ట్ర సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. రైట్. జై కేసీఆర్ జై తెలంగాణ అంట. ఇక రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే. రుణమాఫీ 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని అన్నారు, వాళ్ళకు రుణమాఫీ కాలేదట. రైట్. రైతు భరోసా గాలికి అని చెప్పేసి ఇక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళంగా ఉంది కాబట్టి అందుకే కాంగ్రెస్కు సురుకు పడ్డది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోయేకండి, మోసపోకండి, ఇంకేం చేస్తారు, అయిపోయాయి. రైట్. మొత్తం మీద వచ్చే ఎన్నికలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రండా వద్దు, కాంగ్రెస్ పార్టీకి జర బూతులు పెట్టద్దు. వికలాంగులు 5,000 ఉపాధ్యాయులకు 12,000 కటాఫ్, 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 7,500, ఉపాధ్యాయులకు 12,000, వికలాంగులకు 5,000, బతుకమ్మ చీరలు దుమ్మ. అబద్ధం చెప్పిన కాంగ్రెస్ పార్టీ వద్దు, జై తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు. అన్ని అబద్ధాలే ఆడిరు, అన్ని అబద్ధపు హామీలే ఇచ్చిర్రు. వాళ్ళు పూట గడుపుకుందామని చెప్పేసి ఆలోచన చేసిర్రు, అంతవరకే. ఆ ఆలోచన చేసి రైతు భరోసా పైసలు ఇప్పుడు ఇస్తాము, ఇన్ని ఇస్తాము, కేసీఆర్ గిన్నె ఇచ్చిండు, మేమైతే గిన్నె ఇస్తాము అని చెప్పేసి చెప్పుకుంటా వేయరు. అది ఒక్కటే కనబడ్డది. ఇంకా బుద్ధి లేక కాంగ్రెస్ ఓటు వేసి గెలిపించి తప్పు చేసినాము అని చెప్పేసి. రైట్. మొత్తం మీద అర్థమైంది కదా ఇప్పటికైనా. చెత్త గవర్నమెంటు అవి రావులే, మీరెందుకు రీల్స్ చేసి బతుకు కాంగ్రెస్ పార్టీ అంటేనే బఫూన్స్ అని చెప్పేసి మంత్రులు తినుడు, తాగుడు, పడుకునుడు, ఇది వాళ్ళ డైలీ రొటీన్ కదా. దొంగలు మోసం చేసే కాంగ్రెస్ పార్టీ కదా, దొంగలు మోసం చేసే బతుకుడు వీళ్ళు అని చెప్పేసి, వీళ్ళు మోసం చేసే బతుకుతుర్రట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసే బతుకుతుర్రు అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నారు. ఇక పెట్టుబడికి పైసలు లేవు, ఏమున్నది, ఇక రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే అని చెప్పేసి పాపం రైతులు ఇంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం వాటలు వేస్తూ ఎక్కడ రైతు భరోసా? ఫార్మర్ మినిస్టర్ సాబ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? మా వల్ల కాదు, మేమేం చేయము అనండి, కానీ మీ ఓటు బ్యాంకు కోసం ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వేస్తా అన్నారు. ఎవరైనా నమ్మిర్రా? మీకు ఇంకోసారి ఫార్మర్కు పాగలు చేస్తున్నారు మీ గౌట్ అని చెప్పేసి పెట్టిను. రైతులను పిచ్చోళ్ళని చేస్తున్నారు. రైతులనే కాదు, సబ్బండ వర్గాలను, సామాజిక వర్గాలను, సమస్త సామాజిక వర్గాలను, తెలంగాణ ప్రజలను, మహిళలను, చిన్నపిల్లలను, వృద్ధులను, వికలాంగులను, గవర్నమెంట్ ఉద్యోగులను అందరినీ మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈ ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేయలేదు అనేది లేదు, మొత్తం అందరిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఓటు వేసిన వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాడు, ఓటు వేసినందుకు వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకునేలా చేశాడు అని చెప్పేసి. ఎంతమంది కొట్టుకోలేరు? యూరియా కోసం రైతు లైన్లలో నిలబడి ఎంతమంది కొట్టుకోలేరు చెప్పులతోని?
బుద్ధి తక్కువై ఓటేసినామని చెప్పేసి చెప్పులతో ఎంతమంది రైతులు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకోలేదల్లా పాపము. ఇగో ఈ పరిస్థితి తీసుకొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అంత దారుణం ఏ ప్రభుత్వం లేదు. ఇంతవరకు రైతు బంధు రాలేదు, రైతులను మోసం చేసిండు. రేఖక్క రైతు బంధు రైతులు ఎవరు అడుగుతలేరు, నీకు నోటి దూల ఎక్కువై అరుస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఏదో గుండ్లనరవ తిరుపతి అట, ఏదో తిరుపతి అట, నాకు నోటి దూల ఎక్కువై అరుస్తున్నానట. రైతు భరోసానట, పాపం రైతులు ఎవ్వరు అడుగుతలేరట, నాకు నోటి దూల ఎక్కువై నేను అరుస్తున్నానట. మరి మీకేం ఎక్కువై పెట్టిరన్న కామెంటు అని నేను అనను, అవసరం లేదు. కాకపోతే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే రైతుల కోసం కొట్లాడుతున్నా, రైతుల బతుకుదెరువు మాట్లాడుతున్నా, రైతు బంధు ఎవ్వరు అడుగుతలేరా అన్న? సరే మీ ఇంట్లో వ్యవసాయం చేయరు కావచ్చు మీరు అడగరు, మీ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళని అడుగుండ్రి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుగుండ్రి. రైతు భరోసా కావాలనా వద్దా, రైతులకు పంట పెట్టుబడి సాయం కావాలనా వద్దా, రైతన్నలారా మీరు ఇలా రైతు భరోసా పైసలు ఎదురు చూస్తుండ్రా లేదా రైతు భరోసా పైసల కోసం అని చెప్పేసి వాళ్ళని అడుగు. తిరుపతి అన్న తెలుస్తుంది మీకు, రైట్? వాడు ఇవ్వడు, నాకు రాలేదు అక్క, ఎక్కడ సీడ్స్కి వస్తాయి అనుకున్నా ఏం రాలేదు అక్క అని చెప్పేసి, రైట్? వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు అబద్ధాల రేవంతు. ఇది రైతు భరోసా మీద రైతులు పెట్టిన కామెంట్లు. నిజంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు ఒక 50-60 కామెంట్లు వచ్చినట్టున్నాయి. 50-60 కామెంట్లల్లా ఒక్క అన్న పెట్టిండు, రైతు భరోసా కోసము ఎవరు ఎదురు చూస్తలేరు అని చెప్పేసి ఒక్క అన్న కామెంట్ పెట్టిండు. రైట్, మీరు మార్నింగ్ న్యూస్ చూసేటోళ్ళు కూడా కింద కామెంట్లు పెట్టచ్చు. ఆ కామెంట్స్ను మనం చదువుకుందాం కంపల్సరీ, రైట్? కర్వ ఆంజనేయులు అని చెప్పేసి రైతు బంధు అప్డేట్ చేయండి మేడం అని చెప్పేసి పెట్టిండ్రు. రైట్, రైతు బంధు కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతుకు రైతు భరోసా పైసలు ఏ విధంగా ఉపయోగపడతాయో మాకు తెలుసు. ఆ రైతు బంధు పైసలు వస్తే పాపం రైతన్నలకి ఏ విధంగా పంట పెట్టుబడికి ఆశలైతాయో మాకు తెలుసు. కాబట్టి రైతు భరోసా ఇయ్యాల క్యాబినెట్ సమావేశంలోనైనా రైతు భరోసా గురించి అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో బాగుంటుంది అని చెప్పేసి రైట్ నేను కోరుకుంటున్నాను.